ఔరంగజేబ్ చాలా కన్జర్వేటివ్ ఇస్లామిక్ రూలర్. ఈయన జిజియా ట్యాక్స్ని కూడా రీఇంట్రడ్యూస్ చేస్తారు. హిందూస్ మీద విపరీతమైన పన్నులు వేస్తారు. అంతేకాదు ఔరంగజేబ్ చాలా ఫండమెంటల్ ఇస్లామీ పీపుల్ పైన ఇంపోజ్ చేస్తారు. ఈయన ఎక్కువగా డెక్కన్ ఏరియా, మరాఠా రీజియన్లో ఎక్స్పిడిషన్స్ ఎక్కువ చేస్తారు. ఈయనకి ఇక్కడ అంటే మరాఠాస్ దృష్టిలో ఈయన చాలా బ్యాడ్ రూలర్ అనమాట. కానీ ఈయన చనిపోయింది ఎక్కడ? ఔరంగాబాద్ ప్రాంతంలో. ఔరంగాబాద్ పేరు అలా వచ్చింది. ఔరంగజేబ్ టూమ్ కూడా అక్కడే ఉందన్నమాట. ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ జిల్లాకి ఛత్రపతి సంభాజీ నగర్ అని పేరు కూడా మార్చింది. అదేవిధంగా మరాఠాస్కి, మరాఠా గ్లోరీకి ఔరంగజేబ్ వ్యతిరేకం అని చెప్పి అక్కడ చాలామంది భావిస్తారు. అందుకే ఔరంగజేబ్ టూమ్ అక్కడ ఉండకూడదని చెప్పి కూడా అక్కడ చాలామంది కోరుకుంటూ ఉంటారు. మొఘల్ రూలర్ ఔరంగజేబ్ దాదాపు 25 సంవత్సరాల పైన ఈ డెక్కన్ ప్రాంతంలో ఉన్నారు. చాలా కింగ్డమ్స్ మీద, ముఖ్యంగా మరాఠా కింగ్డమ్ మీద దండయాత్రలు చేశారనమాట. చివరికి ఆయన చావు కూడా ఇదే ప్రాంతంలో చనిపోయారు. కాబట్టి ఇది మరాఠా ప్రైడ్, మరాఠా సాయిల్, ఇది మహారాష్ట్ర. ఇక్కడ ఔరంగజేబ్ చిహ్నాలు ఎందుకని చెప్పి మరాఠా ప్రజలు కొంతమంది ప్రశ్నిస్తున్నారు.